దైవ సమానులైనటువంటి కేసీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. గౌరవనీయులు మీ అందరి ప్రియతమ నాయకులు దేవరకద్ర ఎమ్మెల్యే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మాన్య మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీ నిరంజన్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ నాగం జనార్దన్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ పి చంద్రశేఖర్ గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎంపీ గారు, వాలియా నాయక్ గారు, అల్లీపురం వెంకటేశ్వర్ గారు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ పెద్దలు, ఇంత విశేషమైన సంఖ్యలో విచ్చేసి చాలా సమయం నా కోసం ఎదురు చూసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆలే వెంకటేశ్వర రెడ్డి, ఈయన పేరు ఆలే వెంకటేశ్వర రెడ్డి కాదు, చెక్ డ్యామ్ వెంకటేశ్వర రెడ్డి అని పేరు పెట్టారు. పట్టుబట్టి ఒక 30 చెక్ డ్యాములు మంజూరు చేయించి బ్రహ్మాండంగా ఈ దేవరకద్ర ప్రాంతంలో సుమారు 1,00,000 ఎకరాలలో వరి పంట వండేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి మంచి యువనాయకుడు మీ ఎమ్మెల్యే. మీరు ఉదయం 8 గంటలకే గ్రామాలలో స్టార్ట్ అయిన నాకు తెలుసు. 5 గంటలు ఇంత పెద్ద సంఖ్యలో మీరు వేచి ఉన్నారంటేనే వెంకటేశ్వర రెడ్డి విజయం ఖాయమైంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంక అందులో ఎటువంటి అనుమానం లేదు. నాకు ఎక్కువ టైం లేదు, నేను 5 నిమిషాలు మీతో మాట్లాడతాను. ఇంకా నేను మళ్ళీ నారాయణపేట దాకా పోవాలి, గద్వాల పోయి ఆ హెలికాప్టర్ చెడిపోవడం మూలన ఇంకో హెలికాప్టర్ తెప్పించి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఆ విషయం. ప్రజాస్వామ్యంలో మనం ఆశించిన పరిణతి మన భారతదేశంలో రావడం లేదు. అట్లా ఎక్కడెక్కడైతే పరిణతి వచ్చిందో ఆ దేశాలు గొప్పగా దూసుకొని పోతూ ఉన్నాయి. ఇప్పుడు ఇలా ఎలక్షన్ వచ్చింది, చాలాసార్లు వచ్చింది ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎలక్షన్ అన్నప్పుడు ఏం జరుగుద్ది? ప్రతి పార్టీ తరఫున ఒక అభ్యర్థి నిలబడతాడు. ఇప్పుడు ఇక్కడ మన తరఫున బీఆర్ఎస్ తరఫున వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక ఆయన కాంగ్రెస్ ఉంటాడు, ఒక ఆయన బీజేపీ ఉంటాడు. తప్పకుండా అభ్యర్థి యొక్క మంచి చెడ్డ చూడాలి, ఆయన గుణం ఎటువంటిది, ఎటువంటోడు, అది కూడా మీరు ఆలోచన చేయాలి. అంతకంటే ముఖ్యంగా పార్టీ అభ్యర్థుల వెనకాల ఒక పార్టీ ఉంటుంది. ఆ పార్టీ నడవడిక ఏంది, ఆ పార్టీ విధానం ఏంది, ఆ పార్టీ యొక్క ప్రజల గురించి ఆలోచన సరళి ఏంది, వాళ్ళు పేదల గురించి ఏం ఆలోచిస్తారు, రైతుల గురించి ఏం ఆలోచిస్తారు, అధికారం అప్పచెప్తే ఏ విధంగా పరిపాలన చేస్తారు అనే చరిత్రను కూడా మీరు మీ కళ్ళ ముందే ఉంది. కాబట్టి మీరు చూడాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఏమవుతుంది, నేను పదే పదే తెలంగాణలో ప్రతి చోట కూడా చెప్తా ఉన్నా, ప్రజల దగ్గర ఉండే ఒకే వజ్రాయుధం మీ ఓటు. ఆ ఓటు రాబోయే 5 ఏళ్ళ మీ భవిష్యత్తును రాస్తుంది. ఆషామాషి అలవోకగా ఓటు వేయద్దు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎవరుంటే మంచిదో, ఎవరి ద్వారా మేలు జరుగుతుందో రాష్ట్రానికి, సమాజానికి, రైతులకు, పేదలకు, వాళ్ళు గెలిస్తే మీరు గెలిచినట్టు లెక్క. అట్లా ఎవరు గెలిపిస్తారో, ప్రజలను గెలిపించే వాళ్ళు గెలిస్తే అది నిజమైన ప్రజాస్వామ్యం అని లెక్క. అందుకోసం నేను మిమ్మల్ని కోరేది, మీ విచక్షణ ఉపయోగించండి. మీ గ్రామాలకు పోయిన తర్వాత ఈ విషయం మీద మీరు చర్చ పెట్టండి. ఏది నిజం, ఏది అవినిజమో తేల్చి అప్పుడు మీ ఓటు వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకటే ఒక మాట నేను చెప్తా ఉన్నా. పాలమూరు జిల్లా ఇది పాలుగారిన జిల్లా, ఒకప్పుడు అద్భుతమైన జిల్లా. కానీ సమైక్య రాష్ట్రంలో ఏ గతి పట్టించినారు మీ అందరికీ తెలుసు. ఆనాడున్న ముఖ్యమంత్రులు కూడా జిల్లాను దత్తత తీసుకున్నామని పునాది రాలేకపోయినది తప్ప కసికెడు నీళ్లు ఎవడు తెచ్చియలే. మన పంటలు ఎండిపోయి మనం వలవల ఏడిసి బొంబాయి బతకబోయి ఎక్కడ పడితే అక్కడ వలసలు పోయి చాలా బాధలు అనుభవించిన జిల్లా ఈ పాలమూరు జిల్లా. ఎవరు పట్టించుకున్నారు? ఏ పార్టీ పట్టించుకున్నది? మన గోస ఎవడన్నా చూసిండా? ఇక్కడ వచ్చి
కొన్ని పార్టీలు గంజి కేంద్రాలు అంబలి కేంద్రాలు పెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి కృష్ణా తుంగభద్ర నదులు ఒరుసుకుంట బారే జిల్లాలో గంజి కేంద్రాలు పెట్టేటువంటి గతి పట్టించింది మనకు ఏ పార్టీ? దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఆషమాషిగా ఏదో ఆగమాగం ఓటేయద్దు. మహబూబ్ నగర్ జిల్లా ఒక 40-50 ఏండ్లు చాలా బాధలు, చాలా కరువు, చాలా వలస అనుభవించేటట్టు చేసిన ఆ గతి పట్టించిన పార్టీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ మనకు ఆ గతి చేసింది. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రప్రదేశ్లో కలిపి సమైక్య పాలకులు మన ప్రాజెక్టులను రద్దు చేసింది. ఒకటే ఒక ప్రాజెక్టు ఏ కాంగ్రెస్ నాయకుడు నోరు తెరిచి అడగలే. బచావత్ ట్రిబ్యునల్ 1974లో నది నీళ్ల పంపకం చేస్తే ఏ నాయకుడు కానీ తెలంగాణ ప్రాంతంలో నడున్న మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవడు కానీ పాలమూరుకు నీళ్ళెన్ని అని ఎవ్వడు అడగలే. చివరికి బచావత్ నేను చెప్పేది రికార్డులో ఉంది, నేను ఏదో రాజకీయం కోసం చెప్తలేను. ఇప్పుడు కూడా బచావత్ ట్రిబ్యునల్ చదివితే దానిలో ఉంది, రాసి ఉంది. ఏమనుంది? ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో కలవకపోతే చాలా బాగుపడుతుండే, కలవడం వల్ల నష్టపోయింది, దీనికి శారడ నీళ్లు కావాలని చెప్పి అడిగేటోడు ఎవడు లేడు, మాకే ఈ కారం అనిపిస్తుంది, తప్పకుండా దీనికి నీళ్లు కావాలని చెప్పి ఒక 17 టీఎంసీలు జూరాల ప్రాజెక్టు మంజూరు చేసింది. దాన్ని అన్నా కట్టినరా? కట్టలే. దాన్ని ముట్టినరా? ముట్టలే. మళ్ళా మన తెలంగాణ బిడ్డ అంజయ్య ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన శంకుస్థాపన చేస్తే ఆ ప్రాజెక్టు ముందల పడ్డది. యాందాక ముందల పడ్డది, నీళ్లు రాలే. నీళ్లు వస్తుండే పోతుండే, మనం తమాషా చూద్దుంటివి. కానీ 2001 కర్ణాటకకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకుండా దుర్మార్గం చేసి 2001 దాకా కూడా గులాబీ జెండా ఎగిరేదాకా కూడా కర్ణాటకకు నష్టపరిహారం చెల్లించలే. ఇక్కడ రైతుల పొలాలకు నీళ్లు ఇయ్యలే. ఇది చరిత్ర, నేను చెప్పేది సత్యం. మీ కళ్ళ ముందే జరిగిన చరిత్ర, మీ పెద్దలకు తెలిసే విషయం. ఇంత అన్యాయం చేసిన పార్టీ, పాలమూరును సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది చరిత్ర, నేను చెప్పేది రాజకీయం కాదు. ఇది అవునా కాదా దయచేసి ఆలోచన చేయాలి. నేను చెప్పింది నిజమే అయితే వెంకటేశ్వర రెడ్డిని 50,000 మెజార్టీతో గెలిపించాలి. మీరు తెలుసుకోండి మాట, మీ పెద్దలను తెలుసుకోండి. నేను చెప్పిన మాట చాలా టైం ఉంది, 30 తారీఖు దాకా. నేను చెప్పేది నిజమా అబద్ధమా మీరు తెలుసుకోవాలి. నిజం కాకపోతే మమ్మల్ని ఓడించండి. మేము ఎప్పుడు అబద్ధాలు చెప్పే అవసరం మాకు లేదు, మీ అందరికి తెలుసు. ఆనాడు ఒక్క నాయకుడు కూడా ముందరికి రాలే. నేను పక్షి తిరిగినట్టు పిడికెడు మందిమి తిరిగి యావత్తు తెలంగాణను లేపి, మేము ఎన్నిసార్లు వచ్చినా, నేను దేవోదయ కథలకు ఎలక్షన్ టైంలో ఎన్నోసార్లు వచ్చినాం, ఎన్నో సమావేశాలు పెట్టుకున్నాం, దేవోదయ కథ గ్రామాల్లో కూడా పెట్టుకున్నాం. ఆ రోజు తిరిగి యావత్తు తెలంగాణను లేపితే మీరందరూ ఎక్కడికక్కడ ఉద్యమం చేస్తే అది కూడా మళ్ళీ కాంగ్రెస్ దోకా చేసింది. 2004లో మనతో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని చెప్పి వెంటనే 2005లో 2006లో ఇవ్వాలి కదా, ఇవ్వకుండా ఇక్కడ అక్కడ అధికారం సంపాదించి మళ్ళా నాంచివేత ధోరణి మొదలుపెట్టింది. వైఎస్ రాజశేఖర్ ఎట్లా చెప్తే అట్లా మన పార్టీని ముంచే కార్యక్రమం చేసినారు, మన ఎమ్మెల్యేలను కొనే కార్యక్రమం చేసినారు, ఉద్యమాన్ని మళ్ళీ పెడదారి పట్టించే ప్రయత్నం చేసినారు. కానీ మొండిగా ఈసారి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి కావాలని చెప్పి మొండి పట్టుదలతో మనం పోతే మీరందరూ కూడా వెంట ఉండి ఉద్యమాన్ని నడిపితే 14 సంవత్సరాల పోరాటం తర్వాత చివరికి నేను ఆమరణ దీక్ష పడితే తట్టుకోలేక అప్పుడు దిగివచ్చి తెలంగాణ ప్రకటన చేసినారు. మళ్ళీ దాని మీద వెనకపోయినారు. మళ్ళొక్క ఏడాది రోజులు దాదాపు 100,000 మంది పిల్లలు చచ్చిపోయినారు. చాలా పెద్ద ఉద్యమం జరిగింది. ఆ రోజు ఇక తప్పని పరిస్థితుల్లో గతి లేక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మంజూరు చేయక తప్పలేదు. దేశంలో మనం మొత్తం 33 పార్టీల మద్దతు కూడగట్టి అదంతా చేస్తే 14 సంవత్సరాల తర్వాత 15వ ఏట తెలంగాణ ఇచ్చినారు. ఇది పరిస్థితి. వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఈ 10 ఏళ్లలో మీ కళ్ళ ముందర ఉన్నది. ఎట్లా ఉన్న పాలమూరు ఎట్లయింది, పెండింగ్ ప్రాజెక్టులన్నీ యుద్ధం పట్టినట్టుగా మీ ఇద్దరి మంత్రులు ఆనాడు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడు, నిరంజన్ రెడ్డి గారు వీళ్ళందరూ పట్టుబట్టి ఆనాడు నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కల్వకుర్తి కానీ ఆ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసి నీళ్లు తెచ్చుకుంటే కొన్ని తెచ్చుకున్నాం. మీ దగ్గర కూడా కోయిల్ సాగర్ లిఫ్ట్ మొదలుపెట్టినారు కానీ పెండింగ్లోనే ఉండే. వెంకటేశ్వర రెడ్డి దాన్ని పట్టుబట్టి దాన్ని నిలబడి చేయించి ఈరోజు కొన్ని కొత్త నీళ్ళు వచ్చే ప్రయత్నం చేసినారు.
నిన్నగాక మొన్న మీ అందరు తెలిసి మీ కళ్ళ ముందరనే నేనే పోయి పాలమూరులో స్విచ్ ఎత్తిన పాలమూరు రంగారెడ్డి పథకం దాని అడ్డంకులన్నీ తొలగిపోతూ ఉన్నాయి. అది త్వరలోనే నీళ్లు రాబోతూ ఉన్నాయి. మీ నియోజకవర్గంలోనే ఉంది కరివెన రిజర్వాయర్ ఎక్కడ పెట్టాలని నేను వెంకటేశ్వర రెడ్డి నిరంజన్ రెడ్డి అందరం కలిసి చెట్టు గుట్టలన్నీ తిరిగిన. నేను కరివెన దగ్గర ఉన్న గుట్టలన్నీ కూడా నేను స్వయంగా ఒక రోజంతా తిరిగినాను. ఎందుకంటే తక్కువ భూమి మునగాలి, తక్కువ నష్టం జరగాలి, ఎక్కువ నీళ్ళు ఆగాలి, గుట్టల పంట ఉండాలని చెప్పి నేనే స్వయంగా పరిశీలన చేసి కరివెన రిజర్వాయర్ కట్టుకున్నాం. కరివెన రిజర్వాయర్ కంప్లీట్ అయిపోతూ ఉంది. కొద్ది నెలలలోనే అక్కడ నీళ్ళు రాబోతూ ఉన్నాయి. ఒకసారి అది కంప్లీట్ అయితే మీకు ఇంకో 60-70 వేల ఎకరాలకు దేవరకద్ర నియోజకవర్గానికి నీళ్ళు వస్తాయి. అంటే దాదాపు దేవరకద్ర యొక్క ఆయకట్టు ఇప్పుడు నేను సాధించిన వెంకటేశ్వర రెడ్డి సాధించిన 99,000 కాకుండా మరొక 60,000 దాటితే 150,000 ఎకరాలకు బ్రహ్మాండమైనటువంటి నీళ్లు మన దేవరకద్ర నియోజకవర్గానికి వస్తాయి. ఈ రకంగా పని జరిగింది. మీ కళ్ళ ముందు ఉంది. విషయాలన్నీ మీకు తెలుసు. మన కొత్త మేనిఫెస్టో కూడా విడుదల చేసినాం. మీకు అన్నీ చెప్తా ఉన్నారు. పెన్షన్ ఎంత పెంచుతాం, రైతు బంధు ఎంత పెంచుతాం, సన్న బియ్యం ఎట్లా ఇస్తాం, అవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. నేను మీ అందరినీ కోరేది, మీరు ఇంతసేపు వెయిట్ చేసిండ్రు, నాకు అర్ధగంటన మాట్లాడాలన్నది. కానీ ఇంకా నేను గద్వాల ముట్టాలి, మక్తల్ ముట్టాలి, ఆడికెళ్ళి నారాయణపేట పోయి మళ్ళీ రాత్రి పడుకుంటా లేసుకుంటా బస్సుల్లో గిస్సుల్లో హైదరాబాద్ పోవాలి. అందువల్ల మీరందరూ ఇప్పుడు నేను చెప్పిన విషయాలు, ఇంతకుముందు వెంకటేశ్వర రెడ్డి చెప్పిన విషయాలు, వెంకటేశ్వర రెడ్డి చాలా గట్టి మనిషి, దీటైన మనిషి. ఎప్పుడు కూడా ఆయన వ్యక్తిగత పనులను అడగలే. ఆయన కోసం నాకు ఇది కావాలి సార్, నా ఇల్లుకి ఇది కావాలి సార్, నా పర్సనల్ పని సార్ నన్ను ఎన్నడూ అడగలే. ఎప్పుడు అడిగినా చెక్ డ్యాములు కానీ, కాలువలు కానీ, డెవలప్మెంట్ కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, లేదా ఇప్పుడు ఇచ్చిన గృహలక్ష్మి ఇండ్లు కానీ అవి ఎక్కువ కావాలని అడిగినాడు. కానీ ఆయన వ్యక్తిగత పనులు అడగలే. ఇప్పుడు ఆయన కోరిన కోరికలు గొంతెమ్మ కోరికలు కావు, చాలా సమంజసమైనటువంటివి. గవర్నమెంట్ మనదే వస్తుంది కాబట్టి డెఫినెట్గా వాటి అన్నింటినీ కూడా చేసి పెట్టే బాధ్యత నాది అని మనవి చేస్తూ మీరు నాకు పెద్ద మనసుతో సెలవు ఇవ్వాలని కోరుకుంటూ జై తెలంగాణ, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు.